దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో మరోసారి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం క్షేమంగానే ఉన్నాం. వాతావరణం ఎలా అయినా ఉండనివ్వండి, పరిస్థితులు బయట ఎలా అయినా ఉండనివ్వండి, దేవుని యొక్క కాపుదల నీకు నాకు మనకందరికీ తోడుగా ఉంటున్నది కాబట్టి మనం క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. సమయానికి ఆహారం ఇస్తూ ఉన్నాడు. వాతావరణ పరిస్థితుల నుండి మనకు భద్రతను కలుగు చేయటానికి ఒక ఆశ్రయమును, ఒక ఇంటిని ఇస్తూ ఉన్నాడు దేవుడు. మన రాకపోకల్లో, ప్రయాణాలలో, ఉద్యోగ విషయాలలో, కుటుంబ విషయంలో అన్నిట్లో తోడుగా ఉంటా ఉన్నాడు కదా. అది దేవుని యొక్క ఉచితమైన కృపే. ఎందుకంటే దేవుడు మనలను ఎలా ఉండాలి మనం అని కోరుకుంటున్నాడంటే, మనము దినదినము అభివృద్ధి చెందాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. నీవు ఉన్న స్థితిలోనే ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుకోవట్లా. నీవు నేను ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ఈ ఆలోచన దేవుడు ఎప్పుడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే, ఈ సృష్టి చేసినటువంటి దినము నుండే దేవుడు మొట్టమొదటగా మానవుడిని తయారు చేసినప్పుడే వారు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నాటి దినమున కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచన నేటికి కూడా ఆయన అదే ఆలోచనతోటి కొనసాగుతూ ఉన్నాడు. మనలను అభివృద్ధి చెందినట్లుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయము, అక్కడ ఒక మాట 28వ వచనంలో దేవుడు మోషే ద్వారా ఈ యొక్క ఆదికాండం గ్రంథం రాయించాడు కదా. అక్కడ వ్రాసినటువంటి మాట ఏమిటంటే 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మానవుడిగా ఉన్నటువంటి ఆదామును హవ్వలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. నాటి దినము నుండే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది అంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాంటి ఆశీర్వాదం అంటే, అక్కడ చెప్తున్నటువంటి మాట క్లియర్గా ఆ ఆశీర్వాదాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. మొట్టమొదటగా మీరు ఫలించాలి. ఫలించిన మీదట మీరు అభివృద్ధి చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఆలోచన నేటికి ప్రతి మానవుడు కూడా కలిగినటువంటి వాడుగానే ఉన్నాడు. ప్రతి మానవుడు నేను ఫలించాలి, నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో ఫలములు ఉండాలి, నేను జీవిస్తున్నటువంటి జీవితంలో ఫలములు ఉండాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి. నేను ఉన్న స్థితిలోనే ఉండటము కాదు. ఇది మానవుడు ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఈ ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మీరు ఫలించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, అభివృద్ధి చెందాలి నేను అనేటువంటి తలంపు మీకున్నదా లేదా? నేను క్లర్క్గా నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా, నా జీవితాంతం నేను క్లర్క్గానే రిటైర్ అవ్వాలి, క్లర్క్గానే ఉద్యోగం చేసి రిటైర్ అవ్వాలని మీరు కోరుకుంటారా? కోరుకోరు కదా. క్లర్క్ నుండి కొంచెం సీనియారిటీ వచ్చినాక నాకు ప్రమోషన్ రావాలనుకుంటారు. ఆ తర్వాత మరికొంతకాలం పనిచేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కాలి, తర్వాత మెట్టెక్కాలి అనేటువంటిది ఆలోచన. ఒక ఉన్నతమైన స్థితిలో పనిచేసి నేను రిటైర్ అవ్వాలనేటువంటిది ప్రతి ఒక్కరి తలంపు. అవును కదా. కానిస్టేబుల్గా పనిచేసేటువంటి వాళ్ళు
కానిస్టేబుల్గానే రిటైర్ అవ్వాలని కోరుకోరు. కష్టపడతారు, పని చేస్తారు, రిటర్న్ టెస్ట్లు ఎవరుంటే రాస్తారు, ప్రమోషన్ తెచ్చుకుంటారు, హెడ్ కానిస్టేబుల్ అవుతారు, ఏఎస్ఐ అవుతారు, ఎస్ఐ అవుతారు, సిఐ అవుతారు. వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ను బట్టి, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ పనిచేసినటువంటి ఆ కాలాన్ని బట్టి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, అంటే మనం అభివృద్ధి చెందాలనేటువంటిది ఈ లోకరీతిగా కూడా మనం కోరుకుంటున్నాం. కానీ మనమే కోరుకుంటా ఉంటే మన దేవుడు కోరుకోడా? ఆయన కోరుకుంటున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఎలాగైతే నేను ఫలించడం, అభివృద్ధి చెందడం మాత్రమే కాదు, నా బిడ్డలు కూడా చెందాలి, నా బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలని ఎలా కోరుకుంటున్నామో దేవుడు కూడా మన పట్ల అలాంటి ఆలోచనే కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనలను మాత్రమే కాదు, చూడండి మరొక వచనములో మనం చూస్తే మొదటి అధ్యాయము ఆదికాండము గ్రంథము 20వ వచనము, 21వ వచనము, 22వ వచనము, ఈ 3 వచనాలు చదువుతున్నాను. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ, దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22వ వచనం చదువుతున్న, జాగ్రత్తగా వినండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని, ఆ పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు మానవుడిని మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోలేదు. తను సృష్టించినటువంటి సృష్టి యావత్తు, సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా, సకల ప్రాణులు అవి అభివృద్ధి చెందాలి, ఫలించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. నీటిలో ఉన్నటువంటి జంతువులను, జీవులను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను సమస్తమును కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరందరూ కూడా విస్తరించడని దేవుడు పలికినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, మానవుని యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నది అంటే, మానవులుగా ఉన్నటువంటి నీవు నేను, మనము కోరుకునేటువంటి విధము వేరుగా ఉన్నది. మనము కోరుకునేటువంటి అంశములు వేరుగా ఉంటాయి. అంటే మనం ఏం కోరుకుంటూ ఉంటాం? నా బిడ్డలు బాగా చదువుకోవాలి. మీరు కోరుకుంటున్నారా లేదా? నా బిడ్డలు బాగా సంపాదించాలి, మంచి ఉద్యోగం రావాలి. ఎలాంటి ఉద్యోగం రావాలి అంటే, అపాయింట్మెంట్ అప్పుడే నేనైతే 10,000కి చేరా, 15,000కి చేరా, కానీ ₹1,00,000 తక్కువ కాకుండా నా బిడ్డ ఉద్యోగం ప్రారంభించాలి అనేటువంటి కోరికలు ఉన్నాయి. ఎందుకంటే నా బిడ్డ కష్టపడి చదివాడు, తెలివి కలిగినటువంటి వాడు, మంచి ఉద్యోగం వస్తే బాగా డబ్బులు సంపాదించాలి. వాళ్ళు మాత్రమే కాదు, వాడిని చేసుకునేటువంటి అమ్మాయి కూడా, నా కోడలు కూడా బాగా సంపాదించేటువంటి అమ్మాయి కావాలి. వారి బిడ్డలు బాగా చదువుకోవాలి, వారి బిడ్డలు బాగా చదువుకోవాలి, అంతే అందరూ అభివృద్ధిలో ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనే. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి? మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు.
నీ పట్ల నువ్వు కలిగినటువంటి ఆలోచన వేరు, నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన, దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, ప్రణాళిక వేరు. నీ బిడ్డల పట్ల నువ్వు ఒక ఆలోచన కలిగి వారిని నువ్వు పెంచుతూ ఉండొచ్చు, కానీ నీ బిడ్డల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన, ప్రణాళిక వేరుగా ఉన్నదేమో కదా. నువ్వు గమనించావా, గుర్తించావా? నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలు బాగా చదవాలి, మంచి ఉద్యోగం కావాలి, చేయాలనుకుంటున్నావు. కానీ ఒకవేళ నీ బిడ్డలు దేవుని సేవకులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడేమో కదా. నువ్వు నీ బిడ్డని డాక్టర్ని చదివించాలనుకుంటున్నావు, నీ బిడ్డ ఇంజనీర్ చదవాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డను దేవుడు వేరొక రీతిలో ఆశీర్వదించాలి, వేరొక రీతిలో తనకు సాక్షిగా నిలవబెట్టుకోవాలి. నీ బిడ్డ నీ కళ్ళ ముందే అభివృద్ధి చెందాలనుకుంటున్నావు, కానీ నీ బిడ్డ వేరే దేశాలకు వెళ్ళాలి. రకరకాల ఆలోచనలు, నీ ఆలోచనలకి దేవుని యొక్క ఆలోచనలకి తేడా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదో మనం చూసినట్లయితే, ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలో, ఏ విషయంలో మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదగాలో దేవుడు కోరుకుంటున్నాడో లేఖనాల్లో మనం చూసినట్లయితే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల ఎలా ఉన్నదో, మీ పట్ల ఎలా ఉన్నదో ఒక మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 11వ వచనంలో మనం ఎలాగ అభివృద్ధి పొందాలి, ఏ ఏ విషయంలో అభివృద్ధి చెందాలి అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అలా దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటిది 9వ వచనంలో వ్రాశాడు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. గమనించారా ఈ మాట? దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నదో, ఆయన బిడ్డల పట్ల దేవుడు ఎలాంటి ఆలోచనను కలిగినటువంటి వాడుగా ఉన్నాడో మనము గమనించాలి. మీరు శ్రేష్టమైనటువంటి కార్యములను వివేచన చేయగలిగినటువంటి వారుగా ఉన్నారు. మామూలు విషయాలు కాదు, శ్రేష్టమైనటువంటి కార్యాలు. అంటే మిమ్మలను దేవుడు సాధారణంగా మామూలుగా హెచ్చించాలని దేవుడు కోరుకోవటం లేదేమో. మీరు సాధారణ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోవటంలా, ఎలాంటి స్థితిలో ఉండాలి అంటే శ్రేష్టమైనటువంటి వారుగా, ఉన్నతమైనటువంటి వారుగా, అత్యున్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీ ప్రేమ ఎలా ఉండాలంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై. దేవునికి మహిమ చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రేమ తెలివితో కూడినటువంటిదిగా ఉండాలి. రెండవదిగా సకల విధములైన అనుభవ జ్ఞానముతో నిండినటువంటిదిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొంచెము కాదు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకునేది. కొన్ని విషయాలలో కాదు మనము ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకునేది. మన జ్ఞానము, మన తెలివితేటలు అవి కొద్దిగా ఉండాలి, ఇంకొంచెం అభివృద్ధి చెందితే చాలని దేవుడు అనుకోవట్లా. కొన్ని విషయాల్లోనే ఉండాలని దేవుడు కోరుకోవట్లా. సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానములో మీరు అభివృద్ధి చెందాలి, తెలివిలో మీరు అభివృద్ధి చెందాలి, జ్ఞానం విషయంలో. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే,
అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. అలా పొందితే ఏమవుతుంది? ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనినటువంటి వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఫలించేటువంటి ఫలములు శరీర సంబంధమైనటువంటివి మాత్రమే కాదండి. క్రీస్తు విషయములో ఏ యేసయ్య అయితే మిమ్మలను కోరుకున్నాడో, ఏ యేసయ్య అయితే మీరు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడో, ఆయనకు సంబంధించినటువంటి ప్రతి విషయములో కూడా మీరు ఎలాంటి ఫలములు ఫలించాలనుకుంటున్నారంటే, మీరు అనుకుంటారు నా వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి, నాకు మంచి మార్కులు రావాలి, నా తెలివి బాగా ఉండాలి, నేను ఎంసెట్ రాస్తున్న ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు మెడిసిన్ సీట్ రావాలని నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కోరుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిదే. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ ఆశను తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన చిత్తమైతే. కానీ దేవుని యొక్క తలంపు మీరు నీతి ఫలములతో నిండినటువంటి వారుగా ఉండాలి. క్రీస్తులో మీరు ఫలించేటువంటి అనుభవంలో ఉండాలి. క్రీస్తు దినమునకు మీరు ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మీరు నిర్దోషులుగా, వ్రాయబడినటువంటి మాట, నిష్కపటులుగా నిర్దోషులుగా కావాలని నేను ప్రార్థిస్తాను. ఓ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంగమా అని దేవుడు పౌలు చేత ఈ మాట వ్రాయించాడు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి దేవుడు పౌలు చేత వ్రాయించినటువంటి మాట నేడు నీతో మాట్లాడుతున్నాడంటే, మిమ్ములను కూడా సార్వత్రిక సంఘములో చేర్చబడి ఉన్నటువంటి నీవు, అంటే యేసయ్య యొక్క మాటలు విని, వాక్యము విని, దేవుని మాటల చేత మీ హృదయము కదల్చబడి, నేను పాపిగా ఉన్నాను, పాపం చేశానని మీరు గ్రహించి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టి ఆ మార్గంలోనికి వెళ్ళక లోక స్నేహమును మానివేసి దేవునితోటి స్నేహం చేస్తూ దేవునితోటి నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. వీటన్నిటి విషయంలో నువ్వు నిర్దోషులుగా ఉన్నావు. అది ఎప్పుడు బయలుపరచబడుతుందంటే, ఈ లోకరీతిగా నువ్వు అనుకుంటావు నేను బాగున్నానని, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి. నువ్వు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడేటువంటి ఒక దినం వస్తుంది కదా, అప్పుడు దేవుడు నిన్ను ఎలాగ లెక్కిస్తాడో కదా. ఆ సమయమున క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నిలబడేటువంటి ఆ సమయంలో నువ్వు నిర్దోషిగా నిలబడాలి. ఏ కపటము లేనటువంటి వ్యక్తిగా, నిష్కపటురాలిగా, నిష్కపటునిగా నువ్వు నిలబడాలని పౌలు ఏమంటున్నాడంటే, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఫిలిప్పీ పట్టణం గురించి అంటున్నాడు. నేటి దినమున నీ గురించి, నా గురించి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే రీతిగా కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మార్చబడ్డావా ప్రియ దేవుని బిడ్డలారా? నీ జీవితము ఎలా ఉందో నువ్వు గుర్తించావా, గమనించావా? నువ్వు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడేటువంటి సమయమున నువ్వు నిర్దోషిగా ఉన్నావా? లేకపోతే కొన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నాయేమో, కొన్ని దోషాలతోటి నువ్వు నిలబడితే ఎట్లాగా? ఆయన నీలో కళంకం అనేటువంటిది ఏది లేకుండా చేయటానికి తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తములో నీ ప్రతి గాయము కడగబడాల్సిందే. నీకున్నటువంటి ప్రతి మచ్చ, మలినము ఏది కూడా ఉండకూడదు. అంతేకాదు, మచ్చలు కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. నీ బట్టల మీద ఉన్నటువంటి మురికంతా పోయింది, బాగుంది. కానీ మనం ఉతికిన బట్టలు అలానే వేసుకుంటామా? వేసుకోం, ఐరన్ చేస్తాం. ఎందుకని? మనం ఉతికినప్పుడు వాషింగ్ మిషన్లో వేసినా, చేతితోటి మనం ఇది చేసినా, ఉతికినా కొన్ని మడతలు ఉంటాయి. ఆ మడతలు పోవాలి. ఆ ముడతలు ఉండకూడదు. అది లోకరీతిగానే నువ్వు కోరుకుంటే దేవుడు నీ పట్ల ఎలాంటి శ్రద్ధను కలిగి ఉన్నాడో కదా. ఆయన నిన్ను
మరింతగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. ముడతలు లేనటువంటి, కళంకము లేనటువంటి వ్యక్తిగా నిన్ను తన సంఘములో చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే దేవుడు ఆలోచన తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినటువంటి ఈ 12-13 వచనాల్లో పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క రెండవ రాకడను గురించి వ్రాస్తా ఉన్నాడు కదా. ఆయన ప్రభువారు ఈ లోకానికి మరలా వచ్చేటువంటి సమయమున వేల వేల మంది పరిశుద్ధులతోటి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, మనలను ఆయన కొనిపోయినప్పుడు, మన హృదయాలను ఆయన పరిశుద్ధపరిచినటువంటి వాడుగా ఉంచున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మనం పరిశుద్ధంగా ఉండటానికి ఆయన తన కార్యాన్ని జరిగించాడు, శిలువ రక్తాన్ని చిందించాడు. అలాగ మనం అందరం కూడా నిందలేనటువంటి వారముగా ఆయన మనలను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంగతులన్నీ కూడా పౌలు చెప్తూ అంటున్నాడు, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమను చూపించామో. అంటే పౌలు తనతోటి ఉన్నటువంటి సేవకులతోటి, తన జత పనివారితోటి దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఈ పత్రికలు చదివినట్లయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి పౌలు రాసిన పత్రికలు ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ పౌలు ఎందుకు రాశాడు? ఇన్ని శ్రమలు పౌలు ఎందుకు అనుభవించాడు అంటే దేవుని బిడ్డల కొరకు, సంఘము కొరకు, కొలస్సీ పట్టణములో ఉన్న సంఘానికి, గలతీ పట్టణములో ఉన్న సంఘానికి, ఎఫెస్ పట్టణములో ఉన్న సంఘానికి, ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘానికి, కొరింథీ పట్టణములో ఉన్న సంఘానికి, ఇంకా అంత మాత్రమే కాదు కానీ తిమోతికి లేఖ వ్రాశాడు, తీతుకు లేఖ వ్రాశాడు, ఫిలేమోనుకు లేఖ వ్రాశాడు. ఇన్ని పత్రికలు పౌలు రాశాడు కదా. తెస్సలోనిక సంఘానికి లేఖ రాశాడు కదా. ఎందుకు అంటే సంఘము పట్ల, ప్రజల పట్ల వారు నశించిపోకుండా తమ ప్రేమను వారు ప్రకటిస్తూ వచ్చారు. అక్కడ పౌలు అంటున్నాడు, మేము మీ పట్ల ఎలాంటి ప్రేమను మేము కలిగి ఉన్నామో, మీలో ఎలాంటి ప్రేమను మేము కలిగి అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఈ మాటలు మీకు తెలియజేశామో, మీరు కూడా మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఇతరుల పట్ల మీరు ప్రేమను కలిగి ఉన్నారు కదా, ఆ ప్రేమ విషయంలో మీరేం చేయాలంట? అభివృద్ధి పొందాలి. మీరు రూపాయి ఇచ్చేటువంటి ప్రేమే మీకు ఉండకూడదు. 10 రూపాయలు ఇచ్చేటువంటి ప్రేమ. మీకు సంపాదన వస్తూ ఉన్నది, మీరు సంపాదిస్తూ ఉన్నారు, మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు మీ ప్రేమ విషయంలో మీరు అభివృద్ధి పొందండి. చిన్నప్పుడు మన బిడ్డలకు 500 పెడితే వాళ్ళకి బట్టలు వచ్చేస్తాయి కదా, లేకపోతే 1000 రూపాయలు పెడితే నేటి దినాన ఉన్నటువంటి రేటును బట్టి బట్టలు వస్తూ ఉన్నాయేమో. కానీ వారు పెద్ద అయిన తర్వాత 1000 రూపాయలకే బట్టలు వస్తున్నాయా? 20 సంవత్సరాలు ఉన్నటువంటి మీ కుమారుడికి, మీ కుమార్తెకు 1000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కొచ్చుకుంటాం మా క్రిస్మస్ కంటే, వాళ్ళు ఏమంటారు? డాడీ, మమ్మీ ఏంటి 1000 రూపాయలా? 1000 రూపాయలకి ఏమైనా వస్తాయా? మీరు ఏ కాలంలో ఉన్నారంటారు. మనం వాటి విషయంలోనే అభివృద్ధి పొందాలా? ప్రేమ విషయంలో కూడా అభివృద్ధి పొందాలి. దేవుడు మిమ్మలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ విషయంలో మీరు కూడా అభివృద్ధి పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చకచక మరొక వచనం చూద్దాం రండి. తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక
మొదటి అధ్యాయము 3వ వచనంలో అక్కడ అంటున్నాడు, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతా ఉన్నది. ఓ తెస్సలోనిక సంఘమా, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతా ఉన్నది. విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. మన విశ్వాసము దేవుని సన్నిధిలోనికి వచ్చిన మొదటి దినములో ఉన్నట్లుగానే ఉండకూడదు. మీరు దేవుని మందిరానికి వచ్చి కొన్ని నెలలు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది, దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్న కొలది మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అది ఏ విషయంలో అంటే లోకరీతిగా, ఆత్మీయ జీవితంలో, విశ్వాసముగా కూడా. విశ్వాస విషయంలో మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. చెందాలి, ఖచ్చితంగా చెందుతూ ఉన్నారా? ఎంతకాలం మీరు మా బిడ్డలు ఈ లోకరీతిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు? మీ బిడ్డలు రక్షించబడాలని మీరు కోరుకోవట్లేదా? రక్షణలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసములో అభివృద్ధి పొందాలని మీరు కోరుకోవటం లేదా? కోరుకోండి. మీరు అట్టి రీతిగా కోరుకొనవలసిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఆయన కృపలో అభివృద్ధి పొందాలి, జ్ఞానములో అభివృద్ధి పొందాలి. వివరించడానికి సమయం లేదు కనుక ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృప, ఆయన అనుగ్రహించేటువంటి జ్ఞానము, అది ఎవ్వరు కూడా చెప్పలేనటువంటిది కనుక ఆయన సన్నిధిలో మీరు అభివృద్ధి చెందండి. మీ బిడ్డలు అభివృద్ధి చెందినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. అవునయ్యా, ఈ లోకరీతిగా మేమెన్నో విషయాలలో అభివృద్ధిని కోరుకుంటున్నాం. మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో లోకరీతిగానే మేము కోరుకుంటున్నాం. కానీ మీరు మాకు తెలియజేశారు, మేము ప్రేమ విషయంలో అభివృద్ధి పొందాలి, ప్రభువా, కృప విషయంలో అభివృద్ధి పొందాలి, జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందాలి, విశ్వాస విషయంలో అభివృద్ధి పొందాలి, ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయములలో సమస్తములో మేము అభివృద్ధి చెందినటువంటి వాళ్ళముగా ఉండాలి. నిర్దోషులముగా, నిష్కపటలముగా మీ సన్నిధిలో మేము నిలబడాలి నాయన. అటువంటి రీతిగా ఈ మాటలు విన్న మా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నాయన, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వారు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ప్రభువా, మంచి ఆరోగ్యముతో నింపి నడిపించి మీ రాకడకు సిద్ధపరచమని మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తే నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.